హైదరాబాద్ మియాపూర్లో ఒక దారుణ సంఘటన వెలుగు చూసింది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు విషం తీసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. ముందుగా తమ చిన్న పాపను విషం పెట్టి ప్రాణాలు తీశారు. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా మిగతా 4 బలవన్మరణానికి పాల్పడ్డట్లుగా తెలుస్తుంది. ఒకే కుటుంబానికి చెందిన అత్త మామ లక్ష్మయ్య వెంకటమ్మతో పాటుగా భార్యాభర్తలు అనిల్ కవిత అలాగే వాళ్ళ చిన్న పాప అందరూ 5గురు కూడా విషం తీసుకొని మృతి చెందినట్లుగా బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. మృతులు కర్ణాటకలోని గుల్బర్గా వాసులుగా గుర్తించారు పోలీసులు. అయితే ఏ కారణంతో ఇలాంటి బలవన్మరణానికి పాల్పడ్డారు, కుటుంబం మొత్తం విషం తీసుకొని బలవన్మరణానికి పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనా ఆధారం దొరికిందా, ఎందుకు ఇలాంటి దారుణానికి పాల్పడ్డారు, చిన్న పాపతో సహా మొత్తం వాళ్ళందరూ ఎందుకు ఇలా విషం తీసుకోవాల్సి వచ్చింది అనే వివరానికి సంబంధించి డీటెయిల్స్ ఇప్పటికైతే క్లారిటీ లేనట్టుగా తెలుస్తుంది. శిల్ప ఉన్నారు, మా ప్రతినిధి శిల్పాని అడిగి తాజా సమాచారం తెలుసుకుందాం ఈ అంశానికి సంబంధించి. శిల్ప, కుటుంబం మొత్తం విషం తీసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారట, కారణం ఏంటి అసలు? పోలీసులు ఏమంటున్నారు, స్థానికుల సమాచారం ఎలా ఉంది? రైట్, మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దానం జరిగింది. ఒకే కుటుంబానికి చెందినటువంటి 5గురు ఆత్మహత్యగా చేసుకున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలం దగ్గర ఉన్నాను. ఇక్కడ విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇటు బంధువులు కావచ్చు చేరుకొని పెద్ద ఎత్తున రోధిస్తుంది. దీని గల కారణాలు ఏంటి కూడా ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు. అసలు ఏం జరిగింది, వాళ్ళు ఏంటంటే ఏం చేస్తున్నారు అమ్మా మాకు తెలియదు మేడం. మేమైతే ఎవరి పనులకు వాళ్ళు పోతాము. నేను రోజు వచ్చేట్లక్క డోర్ కొట్టి వెళ్ళిపోతాం. మీరు ఒక ఆంటీ నేను ఇద్దరము. అయితే నేను డోర్ కొట్టాను, అప్పటికి ఎంత కొట్టాను లేవలేరు. నేను అనుకున్నా ఈరోజు మా పానం బాగాలేదు గిట్టనేమో పనుకున్నది అనుకో, నీకు గిడికి గుద్దాను మేడం, ఆడికి తెరవలేరు. అయితే గిడ పక్కలో ఒక ఆంటీ నంబర్ తీసుకొని ఇక ఒకవేళ వాళ్ళు వేస్తే నాకు కాల్ చేయండి అమ్మ అని పోయి ఇక వీళ్ళ ఆయనకు ఒక మేస్త్రి దగ్గర తీసుకొని ఫోన్ చేశాను. అత్తమ్మ వాళ్ళైతే డోర్లు తెరుస్తలేరా, వాళ్ళు ఉన్నారో లేదో ఏది సమాధానం రాకొచ్చింది. ఒకరు లేకపోతే ఒకరన్నా డోరు తెరుస్తారు. 4 ఉన్నారు, చిన్న పాప ఉన్నాడు అబ్బాయి. ఏదో సమస్య ఉందిరా, పోయి నువ్వు ఆ సంగతి చూసి నాకు కాల్ చేయన్నాడు. నేను మియాపూర్ అది స్కూల్ పిల్లలను ఒక పిల్లని స్టాప్ ఎక్కించుకున్నప్పటికీ మా అల్లుడు ఫోన్ చేశాడు, అత్తమ్మ చచ్చిపోయారు బయట వేసాము రాను. ఇక అక్కడికి వెళ్ళే వచ్చేసాను మేడం. నేనైతే ఇక నాకు ఏది తెలియదు. ఇంతే ప్రాబ్లం లేదు మేడం. అసలు మా నాయన మా ఇంటికి పొద్దున మేము లేవలేమో వస్తుండే చాయ్ పెట్టమ్మా టీ నాతో తాగిన దగ్గర ఒక నమ్మిన చాలా పాడం టీ పెట్టమ్మా అంటుండే. ఒక్కొక్కసారి పెట్టిస్తుంటే ఒక్కొక్కసారి 10 రూపాయలు తీసుకుంటున్నానమ్మా. ఎన్ని సంవత్సరాలు? సంవత్సరమే. ఫస్ట్ ఒకటే బర్త్డే అయింది, సంవత్సరమే మేడం. వాళ్ళు మొన్న వచ్చిండ్రు 15 రోజులు ఆయన ఇడికి వీళ్ళ పని చేసుకొని బతుకుదామని వచ్చిండ్రు మేడం. నిన్న మొన్న సంది వర్షం అని పనికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండ్రు మేడం. వాళ్ళు వేరే దగ్గర ఉంటారు మేడం, సామాన్ తీసుకొని వచ్చుకున్నారు, ఇక్కడ రూమ్ ఎత్తుకున్నారు. మేము అదలు ఉండి చేసుకుంటాం అమ్మ నాయన దగ్గర ఎన్ని రోజులు ఉందామని. నైట్ పూట ఇట్లా అయితే మేడం ఏం చేసుకున్నారో తెలియదు మేడం. ఏమైనా ఉన్నాయా? ఏం లేవు మేడం. వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు మేడం. ప్రాబ్లం ఉండడానికి ఏమన్నా ఊళ్ళో ఉంటే మన కష్టాలు మేడం. హైదరాబాద్ వచ్చినాం కదా బతకడానికి, ఈ రోజు కాకపోతే రేపైనా కష్టపడవచ్చు అని ఏం ప్రాబ్లం లేదు మేడం. పిల్లలు ఇప్పుడు కదనే మామా ఇంతమంది ఉంటేనే మామా మీరేమవుతారు? సొంత మామ. మా ఆయన వాళ్ళ అన్న, నేనే లాస్ట్. మా ఆయన చచ్చి 20 సంవత్సరాలు. ఇక నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి అంత 3 సంవత్సరాలు. మా వాళ్ళు అందరూ ఇక్కడనే ఉన్నారు మేడం. నేను వచ్చి మా మన్మాడు చిన్నగా ఉన్నాడు అని ఇక్కడికి వచ్చాను. ఇక అందుకే నేను స్కూల్లో జాయిన్ అయ్యాను. ఇక ఇంతే మా కోడలు కొడుకు అందరు మా అబ్బాయి అందరూ మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉన్నాం మేడం. ఒక్కరికి లోటు లేదు మేడం, ఎవరికి కష్టాలు లేవు. మా పట్టుకు మేము ఒక పని చేస్తాం, ఒక బుక్క తింటుంటాం మేడం. మాకు ఏ లోటు తెలియదు. మొత్తం ఎంతమంది పిల్లలు? వాళ్ళకు 3 అమ్మాయిలు ఒక్కొక్క అబ్బాయి. పిల్లలు ఎన్నో బిడ్డ? సెకండ్ బిడ్డ. మరి ఇక్కడ ఎందుకు ఉంటుందంటే తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు అక్కడ ఉండ్రు మేడం, ఇక్కడే పని చేసుకుంటామని వచ్చారంట. పటం చెరువు దగ్గర ఉండ్రు మేడం, ఆడ పని లేక ఇడికి వచ్చిర్రు మేడం.
పనికి 2-3 రోజులు పోయి వర్షాల వల్ల పని లేక ఇంట్లోనే 2-3 రోజులు. ఇక ఈ రోజు కొంచెం మెలిసింది కదా, ఏడన్నా రూమ్ ఎత్తుకొని పని చేసుకుందాం అనుకునేది మేడం వాళ్ళు. పక్కనుంటమ్మా దూరమాయనమ్మా. ఎందుకు అని ఎప్పుడు మాట్లాడు? నిన్న మాట్లాడారా వీళ్ళతోని? నిన్న నైట్ మా అక్క వచ్చిపోయింది ఇంటికి 12 గంటలకి. ఇంటికి వచ్చిపోతే బాగానే ఉండ్రు, లేచి మాట్లాడిండ్రు. ఇంటికి వచ్చేసింది మా అక్క. మేము వాచ్మెన్ ఉంటాం మేడం, వాచ్మెన్ ఉంటాం. వచ్చిపోయింది. అవే మేము పగలాటల కల ఇట్లా వచ్చింది మేడం. వాళ్ళు బేవస్ పడ్డారని ఫోన్ చేసింది మా చిన్నమ్మ. బేవస్ పడితే లేస్తారు కదా అని మా ఆయన మా బావ అందరు వచ్చిర్రు మేడం. బతుకమ్మా నీలాకనైతుందమ్మా, మీరు 5 మంది అమ్మా ముసుకనం అనుకుంటారమ్మా. నీది ఉండకమ్మా కానం రాజమ్మాయనమ్మా. నేను చూసుకోవచ్చు, ఒకే కుటుంబానికి చెందినటువంటి 5గురు కూడా మృతి చెందారు. దీంతో ఒక పెద్ద ఎత్తున మొత్తం కూడా విషాద చేయాలనుకున్న ఇప్పటికే ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఆధారాలను కూడా సేకరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఒకవైపు నరసింహ, అదేవిధంగా లక్ష్మమ్మ సంబంధించినటువంటి కూతురు, అల్లుడు, చిన్న పాప దాదాపు 1 ఇయర్ మాత్రమే ఉంటుందంట. మొత్తం కూడా 5గురు కూడా ఒకవైపు చిన్న పాప కింద విషమిచ్చి విషమిచ్చిన అనంతరం 4 కుటుంబ సభ్యులు కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా సమాచారం అందుతుంది. పెద్ద ఎత్తున చేరుకున్నారు. మీరేమవుతారు అంటే ఏమైంది అసలు? ఏమో తెలియదు. ఫుడ్ రాత్రి ఫుడ్ తిన్నట్టున్నారు, దానివల్ల నేను ఎఫెక్ట్ వచ్చింది. ఫుడ్ తిన్నారు. పాపకి విషం ఇచ్చారా? విషం ఏమి వాళ్ళు అట్లా చేసుకోరు మేడం, అంత లేదు. వాళ్ళు లేకుండా కానీ అట్లే ఉంటారు కానీ ఏం వేసుకోరు వాళ్ళు. ఫుడ్ వల్ల ఫుడ్ పాయిజన్ అయినా ఉంటుంది అంతే, దానివల్ల ఏం లేదు. నేను పొద్దున అంటే నేను డ్యూటీకి వెళ్తాను మేడం, వికాస్ స్కూల్లో డ్రైవర్ని. నాకు పొద్దున ఫోన్ చేసి నేను 9 గంటలకు వచ్చిన ఇక్కడికి. నాకు తెలియదు, ఇది నైటే అయింది, నైట్ జరిగింది. చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున అందరూ కూడా రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున రోధిస్తూ పెద్ద ఎత్తున కూడా ప్రతి ఒక్కరు కూడా రోధిస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది. ఇటు చిన్నపిల్ల కూడా అత్యంత దారుణంగా చనిపోవడం, ఒకవైపు ఎవరిపైన కూడా అనుమానం లేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున చెప్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ మొత్తం కూడా ఇప్పటికే అటు పోలీస్ టీం కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, పెద్ద ఎత్తున చేరుకున్నారు. పెద్ద ఎత్తున చేరుకొని పెద్ద ఎత్తున అందరూ కూడా మొత్తం మీద ఇప్పటికే మొత్తం కూడా పోస్ట్ మార్టం కోసం ఇప్పటికే పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించారు. ఒకవైపు ఆ ప్రక్రియ కొనసాగుతుంది. వీళ్ళందరూ కూడా కర్ణాటకకు సంబంధించిన వాళ్ళను కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు. గత కొన్నేళ్ల నుండి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. వాళ్ళకి ఎలాంటి అప్పుల బాధలు కావచ్చు అవేవి కూడా లేవంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా ఇక్కడ ఏదైతే వాళ్ళు కొన్నేళ్ల నుండి ఇక్కడే జీవనం కొనసాగిస్తున్న పనులు కూడా చేస్తూ ఉంటారని కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఏమవుతారమ్మా వాళ్ళు? ఇట్లా తెలిసిన వాళ్ళు. సో ఎలా ఉండేవాళ్ళు? బాగానే ఉండేటోళ్ళు అమ్మా, అందరు మంచిగా ఉండేటోళ్ళు, వాళ్ళు మంచిగా ఉండేటోళ్ళు, బాగానే ఉన్నారు. రాత్రి కూడా బాగానే ఉన్నారమ్మా, రాత్రి బాగానే ఉన్నారు. పొద్దుట డ్యూటీకి వస్తుంది వికాస్ స్కూల్లో పనిచేస్తారు. మేము 6:30కి వెళ్ళిపోతాం. ఇక్కడికి వెళ్ళి 5 గంటలకు నేను డోర్ కొట్టిన, డోర్ తీయలేరు. ఇంకా జరసేపు అయినాక కొడదామంటే 5:30కు డోర్ కొట్టిన, డోర్ తీయలేరు. ఇక సరేలే మళ్ళీ లేటుగా గిటంగా వస్తుందేమో అని నేను వెళ్ళిపోయినా మేడం. వెళ్ళిపోయినా ఇక ఆ తర్వాత కొద్దిసేపటికి వాళ్ళ అల్లుడు కూతురు, పెద్ద అల్లుడు వచ్చిరంట, డోర్ కొట్టి తీసిరంట. ఇది తెలిసి అందరం వికాస్ స్కూల్ నుంచి అందరం వచ్చాం చూడడానికి. అంటే వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడు ఇక్కడే ఉంటారా? వాళ్ళు ఊరు నుండి వచ్చిర్రు మేడం, ఇక్కడే బతుకుదాం అనేసి వచ్చిర్రు. వారం రోజులు అవుతుంది మేడం. ఆయన మేస్త్రి పని చేస్తాడు, కంకర అది ఇది మాలు అన్ని పనులు చేస్తాడు ఆయన. అది పని చేసుకొని బతుకుదామని ఇటే వచ్చిర్రు మేడం వాళ్ళు. అంటే మీతో ఏమైనా బాధలు ఏమైనా చెప్పావా? ఇప్పుడు ఏం చెప్పలేరు మేడం, మంచిగా సంతోషంగా అందరం కూర్చుంటుంటే, మీ ఇన్న కూర్చుంటుంటే